మత్తయి సువార్త 16:24. చూచి ఏమి ప్రయోజనం? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చూడండి, గడిచిన ఆదివారం మనం ధ్యానించినప్పుడు ఆ లేఖనాల్లో మనం చూస్తుంది ఏంటంటే, సాతానా నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులను ఆలోచిస్తున్నావు తప్ప దేవుని సంగతులను ఆలోచన చేయట్లేదు అని, మనుషుల సంగతులు ఏంటి, దేవుని సంగతులు ఏంటి అనేది ఆదివారం నాడు కొన్ని విషయాలు ధ్యానం చేశాం. కొందరు ధన్యులు మిస్ అయ్యారు, ఇంకా ధన్యులు కనీసం ఏం జరిగిందో కూడా చూడట్లేదు. దేవుడు మంచి మారు మనసు మనకు దయచేయను గాక. అక్కర్లేదా? మారు మనసు అక్కర్లేదా? కావాలా? అక్కర్లేదండి. కావాలంటే ఆమెనేం చెప్పచ్చు కదా, ఏసయ్యా నాకే మారు మనసు ఇవయ్యా. ఆ తర్వాత పేతురు వైపు చూసేమో సాతాను నా వెనకపోమని ఆయన శిష్యుల వైపు అందరి వైపు చూసి అంటున్నాడు, నన్ను వెంబడించాలి అని అనుకున్నవాడు, నన్ను వెంబడించాలి అని అనుకున్నవాడు తనను తాను ఉపేక్షించుకోవాలంటున్నాడు. ఇప్పుడు మన పిల్లలు పలానా మంచి కాలేజీలో స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నవాడు ఆ స్కూల్కు తగ్గ ఫీజు భరించాలి. భరించకపోతే ఫస్ట్ టర్మ్ ఫీజు కట్టలేదని అంటే ఫస్ట్ ఎగ్జామ్కి పంపించేస్తారు. నువ్వు ఎక్కడ నువ్వు ఒక చోట జాబు చేయాలి అని అంటే, ఆ జాబులో నువ్వు సంపాదించుకోవాలని అంటే వాళ్ళు కండిషన్స్ పెడతారు. 8 వచ్చేయాలి, డ్రెస్ కోడ్ ఉండాలి, గడ్డం తీసేయాలి, బెల్ట్ పెట్టుకోవాలి, టక్కు చేసుకోవాలి, వారానికి ఒకటే సెలవు ఎత్తాం, నెలకు 2 సెలవులు ఎత్తాం అని అంటే నీకు అక్కడ ఒకటి దక్కుతుంది. కాబట్టి చదువు దక్కుతుంది, ఖర్చు పెడుతున్నావు, రూపాయి దక్కుతుంది, కొన్ని వదిలేసుకుంటున్నావు. రోజు ఇంటికాడ ఫ్రీగా ఉండేదానివి, ఎవరితో మాట్లాడేదానివి, ఖాళీగా ఉండేదానివి, నచ్చినప్పుడు పడుకునేదానివి. ఇప్పుడు నీకు అది కావాలంటే ఇవన్నీ వదిలేసుకుంటున్నావు, డైరెక్ట్ దూరం చేసుకుంటున్నావు. ఇది దూరం చేసుకున్నందుకే నీకు అది దక్కుతుంది. నీ కష్టచితం అంతా చెమటగా, రక్తాన్ని చెమటగా మార్చి దాన్ని రూపాయిగా చేసి ఆ రూపాయిని తీసుకెళ్ళి నీ పిల్లల కోసం కాలేజీలో స్కూల్లో కడితేనే వాళ్ళు తిరిగి విద్యను పొందుకుంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే, నువ్వు ఖర్చు పెడతంటే, నువ్వు కొన్ని వద్దనుకుంటుంటే, నువ్వు కొన్ని వదిలేసుకుంటే కొన్ని దక్కించుకోగలుగుతున్నావు. నేనేమన్నానంటే, యేసుని వెంబడించడంలో మనం దక్కించుకునేది ఏంటి? యేసుని ఎందుకు వెంబడిస్తున్నావు? యేసుని వెంబడించడంలో కలిగేదేంటి, వదులుకునేదేంటి? ఈ పరిస్థితి జ్ఞానము మనకు రాకపోతే మనం భక్తి చేస్తాం, మూఢంగా చేస్తాం, అక్కడికి వెళ్ళని భక్తి చేస్తాం, ఇక్కడుండే భక్తి చేస్తాం, అక్కడికి వెళ్ళని భక్తి చేస్తాం, అక్కడికంటే ఆ భక్తి చేస్తాం. ఇక్కడ వేసే కరెక్ట్గా చెప్తాను, నన్ను వెంబడించాలనుకుంటే ఏమండి, నీకు ఒకటి కావాలంటే భూమి మీద మరొకటి వదిలేస్తున్నావు కదా, నీ జీవితం అర్థమవుతుంది కదా. పెళ్లి చేయాలి అని అంటే ఇక అమ్మాయి పుట్టింటికాడ ఉంటా కావద్దు, సిద్ధపడితేనే కదా, ఆ గ్యాప్కి ఎడబాటుకి ఇష్టపడితేనే కదా ఆడపిల్లకి పెళ్లి చేయగలం. అట్లాగని చేయకుండా ఉండగలమా? పెళ్లి చేసి పంపించాలి. పంపించి సంతోషంగా కూతుర్ని వదిలేయాలంటే ఇంట్లో ఒంటరిగా నాళ్ళు పెంచిన జ్ఞాపకాలని, పెయిన్ని భరిస్తే అల్లుడికి ఇచ్చి సంతోషంగా పంపించాలి. అవునా కదా? సో ఇప్పుడు నువ్వు యేసుని వెంబడించాలి అని అంటే నువ్వు చెల్లించాల్సిన ధనం ఏంటి, నువ్వు చెల్లించాల్సిన మూల్యం ఏంటి, అది తెలుసుకోకుండా నన్ను వెంబడిస్తే నాకు అభ్యంతరం అయిపోయారు. పైన అభ్యంతరం మనుషుల సంగతులు ఆలోచించేసేసి మనుషుల సంగతుల్లో పడిపోయి పేతురు అభ్యంతరంగా మారాడు. మనం ప్రభువుకి అభ్యంతరం అవ్వకూడదంటే, ఆయన వెంబడించాలంటే ఏం జరగాలి అని అంటే మనల్ని మనం వద్దనుకోవాలంట. ఎవరు వద్దనుకోవాలి? తనను తాను ఉపేక్షించుకోవాలి. తమను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే వద్దు, అపేక్షించుకోవడం అంటే కోరుకోండి. ఉపేక్ష అంటే వద్దనుకోండి, అపేక్ష అంటే కోరుకోండి. ఇప్పుడు గుడ్లవల్లేరులో కొన్నాళ్ళ పాటు సేవకి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది?
మట్టి నేల, యాప చెట్లు, బురద నీళ్లు, ఏవండి పాడుబడిపోయిన ఇల్లు. ఇప్పుడు అక్కడ సేవ కావాలంటే కేసరపల్లి మందిరంలాగా నాకు బెడ్ కావాలి, కేసరపల్లి మందిరంలాగా లైట్లు కావాలి, కేసరపల్లి మందిరంలాగా ఫ్యాన్ కావాలంటే అక్కడ సేవ చేయగలవా? అక్కడ సేవ కావాలంటే ఏం చేయాలి? నీ సౌఖ్యం ఉందే, ఇక్కడ మనకు ఒక సౌఖ్యం ఉంది, దాన్ని వదులుకోవాలి, దాన్ని వదులుకుంటూ రావాలి. విజయవాడ వెళ్ళా, అప్పటికే మందిరం కట్టేసేసి సంవత్సరం పైన ఇందులో అలవాటు అయిపోయింది. చక్కగా 4 గదుల మధ్యలో 40 లేకపోతే 30 ప్రజలకి, చక్కగా ఎరిగిన ప్రజలకి వాకించప్పుడు అలవాటు అయిపోయింది. దేవుడు అక్కడ తీసుకెళ్ళాడు. అది ఏంటో నాకు అర్థం కాదు, ఏంటి మనుషులు, ఏంటి ప్రాంతం అన్నట్లుగా ఉంది. అదంతా ఇక్కడ సేవ చేయమంటున్నాడు. వాళ్ళకి వాక్యం తెలియదు, పాట తెలియదు, బైబిల్ రెఫరెన్స్ చేయడం తెలియదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సౌఖ్యం నాకు అక్కడ లేదండి. ప్రభు అన్నాడు, జై ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు వేసిన మంచం ఉంటుంది. ఆ మంచం ఆ గదిలో ఉన్నప్పుడు మేము 3 కూర్చుంటాక మోకాళ్ళు ఎత్తక ఇబ్బంది పడేవాళ్ళు. అక్కడే సాపేసి కూర్చొని ప్రార్థన ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇంప్రూవ్ ఇది చెయ్యి. నీకు నా కోసం పనిచేయాలనుకుంటే, నా కోసం సేవ చేసి ఆత్మలు సంపాదించాలనుకుంటే దీని గుండా వెళ్తేనే. వెళ్ళకుండా అయిద్దా? సరాసరి తీసుకొచ్చి ఒక 100 మందిని అప్పచెప్పి స్టేజ్ ఎక్కి వాకింగ్ చెప్పరా అంటే నేర్చుకున్న 4 కథలు ఏవోటి చెప్పేది అయ్యేపోద్ది. అది నీకేమి నేర్పించింది? ఏమండి, ఒక చోటకి వెళ్ళి చీకటి ఉన్న ప్రాంతంలో వెలుగును నింపి వారిని మార్చి వారిని సాక్ష్యంగా చూపించి వారి ద్వారా కొన్ని ఆత్మలు అక్కడ నడిపించడం. దేవుడు నేను చాలా నలగొట్టుకుంటే, చాలా చంపుకుంటే, ఇక్కడున్న సౌఖ్యం అక్కడ లేనప్పుడు, ఆ అవకాశం లేనప్పుడు, ఆ జాయ్, ఆ ఫెసిలిటీ లేనప్పుడు నేను సరిపెట్టుకుని అడ్జస్ట్ అయితే దేవుడు ఇప్పుడు అంతవరకు తీసుకొచ్చాడు. మీకు అర్థమవుతుందా? ప్రాణం కోల్పోవడం ఏంటంటే, నువ్వు ఏ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉన్నావో, ఏ సౌఖ్యానికి అలవాటు పడి ఉన్నావో, నాకు ఇంతేనండి, నాకు ఇట్టకండి అని అంటావో, దానికి నువ్వు వేరై నా ప్రభువు కోసం నాకు ఇది లేకపోయినా పర్లేదని పడి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ప్రభు ఆజ్ఞకి అట్ట లోబడాలి, ప్రభు ఆజ్ఞలు వెంబడించాలి. ఏమండి, నేను మా ఇంటికి వెళ్తే మా అమ్మని గొంతెమ్మ కోరికలు కోరి వంట చేయించుకుని ఏవైనా తక్కువైనా ఊరుకోను. ఎక్కడన్నా సేవకి వెళ్తే ఎప్పుడు ఎక్కడ ఏ పేరు పెట్టను, పెట్టింది కాముగా తినొచ్చేస్తాను. అంత సూపర్గా వండి పెడుతున్నారా అని అంటే మీరు అర్థం చేసుకోండి. ఒకే వంట తింటంటేనే కొంచెం తేడా వస్తేనే మగవాళ్ళకి మెంటలు వచ్చేది దీంట్లో. అంటే రోజు చేతనం ఇవ్వలే వచ్చింది మా రకం. రోజుకో వంట, రోజుకో రకం, రోజుకో క్వాలిటీ, రోజుకోక ఇది. ఎక్కడ ఏవి మాట్లాడు, సూపర్ చేశారు, అదిరిపోయింది. నాకు ఒక టేస్ట్ ఉంటుంది కదా, నాకు ఒక అభిరుచి ఉంటుంది కదా, అది అటు పక్కనోడికి తెలియదు కదా. ఎట్లా నచ్చిద్దండి? ప్రాణం, నా ఇష్టం ఏదైతే ఉందో, నా అలవాటు ఏదైతే ఉందో, నా కోరిక ఏదైతే ఉందో, దాన్ని చంపి ప్రభువు కోసం నిలబడ్డు ఆయన వెంబడించడం అన్నమాట. హల్లెలూయా. నీకు అది చేత అవుతుందా? నీకు అది నేర్చుకుంటున్నావా? నీకు అది తెలుస్తుందా? ఇప్పుడు నడకన కోటానికి వెళ్ళామనుకో, భోజనాలకి పేరు పెట్టకుండా వస్తున్నావా? పప్పు పెట్టయింది, ఉప్పు పెట్టయింది, చారెట్టయింది, ఏమండి ఏమన్నా అనకుండా వస్తున్నావా? నీకు వాకింగ్ కన్నా, దేవుని మాట కన్నా దీనికి వచ్చే సాటిస్ఫాక్షన్ ఇదే ప్రాణం. ఇదే ప్రాణం. ఈ ప్రాణాన్ని వద్దనుకున్నోడే దేవుని వెంబడించగలడు. ఈ ప్రాణాన్ని వద్దనుకోగలగాలి దేవుని వెంబడించాలంటే. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు పడి ఉండటం వేరు, దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా ఉండటం వేరు. దేవునిలో దేవునితో నువ్వు నడవాలంటే, వెంబడించాలంటే నువ్వు మునుపేమై ఉన్నావో దాన్ని వద్దనుకోవాలి. మునుపు నేను తింటే మీరు పెడితే మీరు దృష్టి పెట్టి అని తినేవాడిని. తెలుసా? ఈ ఊరు వచ్చిన కొత్తలో నేను తిన్నంత మీరు పెడితే మీకు దృష్టి పెట్టి అని తినేవాడిని నేను. కానీ నా ప్రాణాన్ని ప్రభు సేవ కోసం చంపుకుని ఈరోజు ఉపవాసాలతో నువ్వు పెడితే నేనే దండం పెడతా సాలమ్మ. నువ్వు ఎంత పెట్టినా
ఎందుకు? నా ప్రాణాన్ని వద్దనుకుంటేనే ప్రభు కోసం వెంబడించడం అయ్యింది. నాకే కాదు, ఎవరికైనా ఆ ప్రాణాన్ని వద్దనుకుంటేనే అయ్యిద్ది. నేను ఇంతేనండి ఫస్ట్ నుంచి, నాకు ఇంతేనండి, నాకు ఎట్టాగలవాటండి, మేము ఎట్టాగండి అన్నోడు ప్రభుని వెంబడించడం. ప్రభు కోసం నిన్ను నువ్వు వదులుకోవాలి, నిన్ను నువ్వు చంపుకోవాలి వెంబడించాలంటే. మనకి ప్రభువు మనకి ఎంతసేపు మనల్ని ఇంకా అప్పర్ తీసుకొచ్చి ఇంకా కంఫర్ట్ జోన్లో ఇంకా సుఖ సౌఖ్యాలతో ఉంచాలనే తాపత్రయ భక్తే తప్ప, ఈ వాక్యం కూడా బైబిల్లో ఉందని తెలిసి మనం భక్తి చేస్తున్నావా? నేనే తప్పు చేస్తే అంత సంపాదించగలను, నేనే దిగజారితే అంత సంపాదించగలను, నేనే ఇదైతే ఏదైనా చేయగలను, ఈరోజు నేను ఏ కష్టం అయితే అనుభవిస్తున్నానో, ఈరోజు నేను ఏ బాధ్యత అనుభవిస్తున్నానో, నాకు తప్పుడు మార్గాల్లో వెళ్ళి తప్పుడు మార్గాల్లో సంపాదించుకోబెట్టే అవకాశం ఉన్నా నా ప్రభువుని వెంబడించడానికి నా ప్రాణాన్ని చంపుకున్నాను. నీ ప్రాణం వద్దని చెప్పింది అక్రమ మార్గంలో డబ్బు వస్తుంటే, కానీ ప్రభువుని వెంబడించడానికి దాన్ని చంపుకుంటాం, నీ ప్రాణాన్ని వద్దనుకుంటాం. హల్లెలూయా. మీకు అర్థమవుతున్నాయా? నేను పోల్చి చెప్పే విషయాలు మీకు అర్థమవుతున్నాయా? రిఫరెన్స్ లేకుండా చెప్తాను, తెలిసిపోయి ఉందని బాగా. దానియేలు 1వ అధ్యాయం మీరు చూసుకుంటే, ఏమండి ఇప్పుడు నీ ఇంట్లో వాళ్ళకి పక్కింట్లో వాళ్ళకి బాగా గొడవ అయిందండి. నీ ఇంట్లో వాళ్ళకి పక్కింట్లో వాళ్ళకి గొడవాడు నువ్వు గెలవలేకపోయావు, నువ్వు నింద అయిపోయావు, నలుగురిలో నువ్వే నిందన్నట్లుగా మారిపోయావు. రాత్రికి ఇంట్లోకి వచ్చావు, రాగానే బైబిల్ తీసి ప్రార్థన చేసి ప్రశాంతంగా పడుకుంటావా? ఆ అవమానం, ఆ జరిగిన సంఘటనలో నిన్ను ఎంతవరకు వేధిస్తాయి? ప్రార్థన చేస్తున్నావు, అమ్మా ఏం ప్రార్థన అయ్యా, నాకు జరిగిన పరిస్థితిని బట్టి నాకు అసలు ఏంటి ఏమైపోయింది నీకు? వీళ్ళని తమ దేశంలో తమ కళ్ళ ముందు తమ తల్లిదండ్రులు చంపేసేసేసి అక్కడి నుంచి ఈడ్చుకొచ్చి దేశం కాని దేశం తీసుకొచ్చి అక్కడ పడేస్తే ముద్దు పెడతారో తెలియదు, ఉపవాసం పెడతారో తెలియదు, పని చేయించుకుంటారో తెలియదు, చంపేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అలాంటి పరిస్థితులలో దేవుడి గురించిన ఆలోచన వచ్చిందండి. ఎంత మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. కళ్ళ ముందు తల్లిదండ్రులు చచ్చిపోయారు, దేశం కాని దేశం వచ్చేసాం. ఇప్పుడు ప్రశ్న, నా దేవుడు ఏం చేస్తున్నాడు? నా దేవుడు ఏడి? ఇలాంటి స్థితి నాకు వచ్చింది, ఇంకా నేను దేవుడి కోసం ఏం చేయాలి? దేవుడే ఉంటే నాకు ఈ స్థితి వచ్చిద్దా? ఎన్ని వ్యతిరేకతలు హృదయంలోకి వస్తాయి. అప్పుడు రాజు వీళ్ళని తయారు చేయండి, వీళ్ళకి ఆహారం పెట్టండి అన్నప్పుడు ఆ పరిస్థితుల్లో కూడా మాకు ఆహారం వద్దు అన్నారు. వీళ్ళు చెప్పారే, మిగతా 7 పిల్లలు ఎందుకు చెప్పలేకపోయారు? వీళ్ళు చెప్పిన మాట మిగతా 7 పిల్లలు ఎందుకు చెప్పలేకపోయారు? ఎనీ ఆన్సర్ ఏంటిది? ఆలోచించట్లా. మేము యూదులు అనే సంగతి మిగతా వాళ్ళకి తెలీదా? రాజు భోజనం అభ్యుత్తరం అని మిగతా వాళ్ళకి తెలీదా? మరి వాళ్ళు ఎందుకు దాన్ని అపోజ్ చేయలేదు? వాళ్ళు తమ ప్రాణాన్ని కాపాడుకునే పనిలో పడ్డారు. తమ ప్రాణాన్ని కాపాడుకునే పనిలో పడ్డాడు. ఏ ఉపవాసంలో పెడతాడు, ఏ చెరలో పెడతాడు, ఏ బానిస పని చేపిస్తాడు అనుకున్నావు, కడుపు నుండి అన్నం పెట్టమన్నాడు, చాలు, అది చాలు, అది చాలు అని సరిపెట్టారంటే ప్రాణం కాపాడుకున్నారు. వీళ్ళు బతికితే బతికాం, చస్తే చచ్చాం, తల్లిదండ్రులు పోయారు, రాజ్యం పోయింది, అన్నీ పోయినాయి, కానీ అపవిత్ర భోజనం తినవేంటి మనం అని ఆయన దగ్గరికి వెళ్ళి, మీ రాజు భుజించే ఆహారం మాకు అపవిత్రం, మేము తినవంటే, నువ్వు పట్టుకొచ్చావు టిఫిన్ ఈ రాత్రి, అయ్యా ఇది వేసుకుంటాను, ఇబే ఏంత నాకు అదే అని అంటే నువ్వు ఊరుకుంటావా? వదిలేస్తావా? ఎవరి దగ్గర అంటున్నారు? రాజు యొక్క పనివాడి దగ్గర, అధిపతి దగ్గరికి వెళ్ళి, మీ రాజు పూజించే ఆహారం మాకు అపవిత్రం కాబట్టి మాకు వద్దన్నారు. మాకు నాన్ వెజ్ పడదండి, మాకు గ్యాస్ ట్రబుల్ అండి, మాకు ఎస్డిటీ అండి, మాకు అల్సర్లు అండి. ఈ గొడవేమి తప్పించుకుని డొంక తిరుగుడు వ్యవహారాల్లో వీళ్ళేమి పరిస్థితిని జయించే ప్రయత్నం చేయలా. వాళ్ళు ఎలా జయించే ప్రయత్నం చేశారు ఈ పరిస్థితిని? వాళ్ళు ప్రాణాన్ని వద్దనుకున్నారు. 3.5 సంవత్సరాలు మాకు మాంసం లేకపోయినా, కింద గడ్డలే పెట్టినా, దుంప గడ్డలే పెట్టినా, 4 చచ్చిపడి పెరిగినా నా ప్రాణం నాకు వద్దు. ఆ ప్రాణాన్ని చంపుకునే ప్రయత్నాలు చేయాలి. మా వాళ్ళకి ఉపవాసంలో చెప్తా, నాన్ వెజ్ జోలికి పోవద్దు. దేవుడు చెప్పాడా? చెప్పాడని కాదు,
నీకు చంపుకుంటాం తెలియాలని చెప్తున్నా. నీ ప్రాణానికి అది అలవాటైపోయి ఉంది. అది లేకుండా మ్యాక్సిమం 2 రోజులే ఉండగలవు, 3 రోజులే ఉండగలవు. ఇప్పుడు 40 రోజులు పెట్టా. నీ ప్రాణాన్ని చంపుకుంటాం వద్దనుకుంటాం రావాలిగా. రావాలా వద్దా? రావట్లేదనంటే ఇంకా మహానుభావులు అన్నమాట. వాళ్ళు ప్రభు నీతిని వెంబడించడానికి, ప్రభు మార్గం వెంబడించడానికి, మేము అపవిత్రం అయితే మా ఇప్పుడు దాకా ఉన్న మార్గం పాడైపోద్ది, మా భక్తి పాడైపోద్ది, దాని కొరకు మేము 3.5 సంవత్సరాల పాటు మాంసానికైనా దూరంగా ఉంటాం తప్ప మా పవిత్రతను పాడు చేసుకోమని చెప్పని వాళ్ళు తమ ప్రాణాన్ని, ప్రాణం అంటే చెప్తున్నా సౌఖ్యము, ఇష్టము, అలవాటు, నేను, ఆనందము, ఇదే ప్రాణం, ఇదే ప్రాణం. ఇప్పుడు దాకా మీరు ఇట్లా కూర్చున్నారు, ఇటు మీరు ఇటు కూర్చున్నారు. ఫస్ట్ రోజు ఇటు కూర్చోమంటే మీ అంతరంగంలో కొంచెం అనీజీ ఉంది చూడు. ఇట్లా కూర్చుంటాం ఏంటి? మా ప్లేస్ అది, అదే ప్రాణం. మా ప్లేస్ ఇది కదా, నా ప్లేస్ ఇది కదా, నేను అక్కడ కూర్చోవాలి కదా, నేను అక్కడ కదా అనేది నీ ప్రాణం. అది నువ్వు విడిచినప్పుడు ప్రభువుని వెంబడించగలుగుతావు అనమాట. అర్థమైందా? మొన్న నేను మిమ్మల్ని ప్లేసులు మార్చాను చూడు. మీరు బయటకు అనకపోయిన లోపల అంటే కూర్చుంటే ఏంటి అది ప్రాణం. నీ లోపల తిరుగుబాటు జరుగుతుంది చూడు, నీ లోపల ఒక వ్యతిరేకత అవుతుంది చూడు. అంటే అయ్యగారే చేయడు, ఓ ఆరా, నీ ప్రాణం తిరుగుబాటు చేస్తుంది. నీ ప్రాణం దక్కించుకుందాం అని చూస్తున్నావు. నువ్వు ఏ ప్లేస్లో కూర్చుంటావు ఆ ప్లేస్లో కొంచెం కంఫర్ట్ అనమాట. నీ ప్రాణం ఇప్పుడు హాయిగా ఉంటుంది. ఇప్పుడు నేను ప్లేస్ని, వ్యక్తిని పక్కన మార్చాను చూడు, నీ ప్రాణం తిరుగుబాటు చేస్తుంది. అలవాటు పడిపోయిన సౌఖ్యం నుంచి, పరిస్థితి నుంచి, స్థితి నుంచి వేరుపరపడని ప్రాణం తిరుగుబాటు చేస్తుందా? చేసిందా? ఆ ప్రాణం ఇంకా తిరుగుబాటే చేస్తుందా? గమనించుకో, నీ ప్రాణం తిరుగుబాటే చేస్తుంది అంటే నువ్వు దాన్ని జయించట్లేదు, నువ్వు దాన్ని వద్దనుకోవట్లేదు. నీ ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు. నీ ప్రాణం అంటే నువ్వు, నీ వ్యక్తిత్వం, నీ అలవాటు, ఏమండి, దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆజ్ఞ కన్నా ఎక్కువ నీ ప్రాణాన్ని కాపాడుకుంటున్నావు, నాయకత్వానికన్నా ఎక్కువ నీ ప్రాణాన్ని కాపాడుకుంటున్నావు, దేవుని వాక్యం కన్నా ఎక్కువ నీ ప్రాణాన్నే కాపాడుకుంటున్నావు. నడవలేవు దేవునిలో ఎంతకాలం. పడుంటావు తప్ప నడవలేవు, ఆగిపోతావు తప్ప నడవలేవు. మనిషిగా ఉంటావు, ఆత్మలో ప్రభుత్వం నడవలేవు, తెలుసా? అందుకే చెప్పాడు, తనను తాను ఉపేక్షించుకోవాలి, తన ప్రాణాన్ని కాపాడుకోకూడదు, ప్రాణాన్ని కాపాడుకోకూడదు. రోజు బోబో అని ప్రార్థన చేస్తున్నారు. మీరు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయమంటే మీ ప్రాణం ఏం చెప్తుంది? ఏం చేసేయచ్చుగా, మనం చేసుకుంటూ లేకపోతే లేదు. అందరిలో కాకపోవచ్చు, ఒకరిలో ఇద్దరిలో అది ప్రాణం వస్తుంది ఇప్పుడు తిరుగుబాటు. ఆ తిరుగుబాటే నీ ప్రాణం అన్నమాట. అక్కడ ఉన్న నడిపింపుకు లోపడకుండా, అధికారానికి లోపడకుండా, పరిస్థితికి లోపడకుండా, ఇలా ఎందుకు చేయాలి, ఇలా చేయొచ్చు కదా అని బయట కనకపోయినా లోపల వచ్చే తిరుగుబాటు, అది ప్రాణం. స్తోత్రం చెప్పండి. అది ప్రాణం అనమాట. ఇంట్లో అయితే సనిగేస్తాం, మందిరంలో కాబట్టి ఇటు సాగలేకపోతున్నాం. ఆ సనుగుడే నీ ప్రాణం. దాన్ని వదులుకున్నోడే వెంబడించగలంట ప్రభు. ఒక రోజు కాదు, 3.5 సంవత్సరాల దగ్గర వాళ్ళు మాంసాన్ని బుట్ల శాఖ ధాన్యాలు తిన్నారు. వదులుకుంటాకి ఇష్టపడ్డారు. ఏమండి, దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడంట. తన ప్రాణం రక్షించుకోవాలనుకునేవాడు, నా ప్రాణం రక్షించుకోవాలి, ఏమో ఎంత మాకు అవదండి, మా ప్లేస్లో మేమే కూర్చుంటాం, వాళ్ళ పక్కన మేము కూర్చోవండి, మాకు వాళ్ళతో అవదండి. నువ్వు అప్పుడు ప్రాణాన్ని దక్కించుకుంటున్నావు. నాకు ఇలాగే ఉండాలి, నాకు ఇలాగే జరగాలి, నాకు ఇదే ఇలాగుంటే నేను చేయగలను. ప్రాణాన్ని దక్కించుకుంటున్నావు. స్తోత్రం చెప్పండి. దక్కించుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా? నువ్వేం చేస్తున్నావు? దేవుని వాక్యం ఎన్నో చెప్తుంది కదా, అన్ని విషయాల్లో చూసుకో. ఏమండి, ఎదురు వ్యక్తి అన్యాయం చేశాడు, నువ్వు తిరుగుబాటు చేసావు, నేను వచ్చి అంటాను నువ్వు అలా చేయకూడదు కదండి. ఎంతవరకు అయ్యా మరి చూస్తా ఊరుకుంటే రెచ్చిపోతున్నారు? ఆడికి మాత్రం బుద్ధి చెప్పాలి. మరి చెప్పకపోతే నీ ఈగో హట్ అవుతుంది చూడు, అదే ప్రాణం. ఆడంత రెచ్చిపోయినందుకు వాడు గెలిచేస్తున్నాడు, నేను ఓడిపోతున్నాను.
ఇక్కడ నేను నోరు పాడు చేసుకుంటాను కదా, కోపంలో అభ్యతలు మాట్లాడుతున్నాను కదా, ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నాను కదా, నువ్వు వాక్యం పట్టించుకో, వాడు ఆహానికి తగ్గ జవాబు ఒకటి ఇవ్వాలని చెప్పని నువ్వు లిమిట్ దాటి మాట్లాడేసేస్తావు చూడు. అంటే నువ్వేంటంటే నీ ప్రాణాన్ని దక్కించుకుంటున్నావు. నీకు అర్థమైందండి? దీనత్వం చూపించడం, తగ్గించుకోవడం, ఓర్చుకోవడం, సహనం, ఇవన్నీ వాక్యాలు ఏమో అప్పుడు గుర్తురావండి. దావీదు ఆడు దూషించిన దేవుడు శపించిన నాకు ఆశీర్వాదం ఇస్తాడని చెప్పని ఆ వాక్యాలు ఎన్నో బైబిల్ ఉన్నాయి, ఏమప్పుడు గుర్తురావండి. నీకల్లా ఏంటనంటే నీ ప్రాణం ఆడనే మాటలకి, ఆ పరిస్థితికి తట్టుకోలేక లోపల అలిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి తిరిగి వాడిని అనగలిగితే, ఆడ మాటకి నొచ్చుకుంటే అప్పుడు నన్ను వదిలేశానే ఏంటి అన్నట్టు అనేశాను. అప్పుడే ప్రాణం దక్కించుకున్నావు, నీ ప్రాణాన్ని కాపాడుకున్నావు. ఇప్పుడు ప్రభుని వెంబడించలేవు. ఇంకా ఎందుకు వెంబడించడం? పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, అన్నీ అవుతాయి. వెంబడించడం అవ్వదు. నా మాటలు మీకు అర్థమవుతుంది కదా? వెంబడిస్తున్నావా? మనలో ఎంతమంది ప్రభుని వెంబడిస్తున్నావు? కొత్త నిబంధన మత్తయి సువార్త అంతా నీ దేహానికి కలిగే ఆశీర్వాదం కాదు, కానీ అంతా నీ ఆత్మీయ జీవితం సిద్ధపరుచుకుంటమే. ఇది దేహానికి చాలా కష్టంగా ఉంటుందని స్టార్టింగ్లో చెప్పా. ఇందులో ఆశీర్వాదాలు దొరకో, లేకపోతే గొప్ప కార్యాలు దొరకో, లేకపోతే ఏం దొరకో, లేకపోతే నేను మెరిపించి ఏం దొరకో. నేను ఎంతసేపు ఏమండి చచ్చిన పవన్ కూడా టప కొట్టేస్తాను చూడు, అట్లా ఉంటుంది. భయంతో చచ్చిన పవన్ కూడా ఇంకా కొట్టాం తలకి కొట్టాం అంట చూడు, ఆ కొట్టినట్టే ఉంటుంది అనమాట. అలాగుంటుంది మరి. దేవుడు చెప్పిన మాటలే, నా సొంతగా చెప్తున్నా. అర్ధరాత్రి మీ బైబిల్లో ఉన్న మార్చేసాను నేను వచ్చి, అది వాక్యమే. ఏమండి, వాడి కళ వచ్చింది ఎవరికి? నెబుకద్నెజరుకి. ఎవడో చెప్పలేకపోయాడు, దానియేలు చెప్పాడు. కళ్ళలో ఏంటి? తల బంగారం, వెండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇత్తడి, ఇనుము. అంటే నీ రాజ్యం తర్వాత ఇంకో రాజ్యం వచ్చింది అంటే ఆడికి నచ్చల. పాదాలు యుగ సమాప్తి కదా, యుగ సమాప్తి వరకు నెబుకద్నెజరు యొక్క బబులోను రాజ్యం ఉండాలని చెప్పినాడు. తలకాడి నుంచి పాదాల వరకు ఒక పెద్ద ప్రతిమను పెట్టించాడు. ఎందుకు ప్రతిమను పెట్టించాడు? బంగారు ప్రతిమ పెద్దదే. నా రాజ్యం తలదాకా ఉండి నా తర్వాత ఇంకొక రాజ్యం మొత్తం కాదు, నా రాజ్యం పాదాల వరకు అంటే యుగ సమాప్తి వరకు ఈ రాజ్యం నిలవాలి అని చెప్పినాడు. ఆ బంగారు ప్రతిమను పెట్టాడు. కొలవండి నా రాజ్యాన్ని, కొలవండి నా దేవతను అన్నాడు. కొలవకపోతే అగ్నిగుండంలో ఎత్తాడంట. ఏం చెప్తాడంట? ఎత్తాడు. కానీ అక్కడ ముగ్గురు ఉన్నారు ఆయన వెంబడించేవాళ్ళు. వాళ్ళు ఆయన మాట వింటలేదు. ఏం జరిగిద్ది? వింటే ప్రాణాలు కాపాడబడతాయి, వినకపోతే అగ్నిగుండంలో వేసేసి కాల్చేస్తారు. అవునా కదా? ఈ మ్యాటర్ ఎవరో చెప్పారు, రాజుగారు అని పిలిపించాడు. అప్పుడు దాకా రాజా అన్నారు. అప్పుడు అంటారు, నెబుకద్నెజరు రాజుని పట్టుకుని, నెబుకద్నెజరు ఈ విషయంలో అయితే నీతో మాకు సందేహం లేదు, నువ్వు అగ్నిగుండంలో పడేస్తే మా దేవుడు కాపాడుతాడు, కాపాడకపోయినా కాలు మాడి మసైపోతుంది తప్ప నీ బొమ్మ మొక్కరా. వాళ్ళు ఇప్పుడు ప్రాణాన్ని కాపాడుకుంటున్నారా, ప్రభుని వెంబడిస్తున్నారా? అంత భయంకరంగా ఉంటుంది నిజంగా వెంబడించేటప్పుడు. దినము చంపి చచ్చి నరుక్కుని అంత భయంకరంగా ఉంటుంది వెంబడించేటప్పుడు. నిజంగా వెంబడించేటప్పుడు నీ పరిస్థితులను బట్టో, ఆర్థిక పరిస్థితులు వాటిని బట్టి కాదు, నీ లోపల నుంచి పుట్టుకొచ్చే శరీరపు ఆ ఉద్రేకాలని, ప్రాణపు నియమాలని నరికి ఏమండి చావు కనిపించింది, చచ్చిపోవాలని అనిపించింది. అది వెంబడించడం. అలా ఎవరన్నా మనలో వెంబడించగలుగుతున్నారా? నిజం. భూమి మీద ఒక పిప్పిలాగా, శరీరానికి మాత్రం ఏ సుఖ సౌఖ్యాలు లేనిలాగా. ఏమండి, నీ కాల్ నెంబర్ 6 అనుకో, 4వ నెంబర్ చెప్పెక్కితే ఎట్ట ఉంటుంది? దాంతో ఇక్కడి నుంచి నిన్ను ఉప్పులూరు నడిపితే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది నీ ప్రాణానికి భక్తి చేస్తున్నప్పుడు. ప్రాణానికి అలా ఉంటుంది. ఆత్మ మాత్రం ఉద్యోగం ఆనందిస్తూ ఉంటుంది. ఆత్మ గురించి నేను చెప్పట్లా. నీ ప్రాణం ఉంది, శరీరం ఉంది,
అది ఎలా ఉంటుందంటే నిజమైన భక్తి చేస్తున్నప్పుడు నీ శరీరం ఎక్కడ సంతోషం దొరక్క, ఎక్కడ సౌఖ్యం దొరక్క, ఎక్కడ ఆహానుకునే మూమెంట్ దొరక్క, ముచ్చట దొరక్క, నీ దేహం ఏదైతే ఉందో అది అలా అల్లాడిపోద్ది అనమాట. 6వ నెంబర్కి 5వ నెంబర్ చెప్పుగా 4వ నెంబర్ చెప్పి ఎక్కితే అలా ఉంటుంది, అలా ఉంటుంది. ఆ భక్తి చేస్తున్నావా? ఏ భక్తి చేస్తున్నావు? ఏమండి, దేవుడు పట్టించుకుంటాడో పట్టించుకోడా అని దేవునికి నేర్పిద్దామని మేలు చేయక నీవు ఉండలేవయ్యా అంటే ఆయనకే చెప్తున్నాను, నువ్వు మేలు చేయకుండా ఉంటావా? ఏమో నీ ఇంటెన్షన్ ఏమో, నాకన్నీ నెగిటివ్ కనపడతాయి ఏంటో. మరి కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే ఆయనకి నేర్పిస్తున్నట్టు ఉంటాయి. ఇవన్నీ చెప్పవే. ప్రాణము కాపాడుకోవద్దన్నావు దేవా, నా ప్రాణమే నీకు పెడతానయ్యా అక్కడ చెప్పొచ్చుగా. ఇట్లాంటి మాటలు ఒక్కడ రాజుడే పాటలో కూడా ఎవ్వరు రాయడు ఇట్లాంటి మాటలు. ఆయన చెప్పింది ఇది కూడా ఉంది కదా, ఇది రాయరంట. ఓకే, ఆ పాట చాలా పర్ఫెక్ట్ రాశాను. నేను పాపాలు చేశాను, నేను ఆరాధనలో నన్ను తాగుతున్నాను, నాకు చాలా నచ్చిన పాట. మిగతా చరణాలనే నాకు బాగా ఇష్టం. ఓకే, నేను కాదంట్లా. ఈ పాట రాసింది దాని గురించి కాదు. ఏ పాట రాసేవాడైనా ఏమండి, నువ్వు మమ్మల్ని ఇలా బ్రతకమన్నావు, ఇలా నలిగిపోతున్నావు, నీకోసం నలుగుతావు జీవిస్తావు అని చెప్పగలరు. అటు తిరిగి ఇటు తిరిగి నీవు ఉంటే నాకు చాలా వేసయ్యా. ఆ పాటల ఆ భక్తులు తన జీవితంలో నుంచి అక్కడ చెప్పారుగా, జోసఫ్ మొరాల గారు ఆయన 20లో చెప్పారు, తన భార్య ఉన్న పరిస్థితిని బట్టి, కుటుంబంలో ఆర్థిక పరిస్థితులను బట్టి, అలాంటి పరిస్థితుల్లో కూడా నిలబడినప్పుడు అలాంటి పాటలు రాశారు. అలాంటి నేనేమై ఉన్నా ప్రభా నీకు అర్పించేస్తాను, నాకేమున్నా నీకే ప్రభా, ఇలాంటి పాటలు కొంచెం వైరాగ్యం నేర్పిస్తున్నారు. ఉన్నారు కొందరు. ఇప్పుడు రాసే పాటలు ఏంటండి, ఇప్పుడు వచ్చే పాటలు ఏంటండి? ఆ పాటల్లో విశ్వాసకి ఏమి నేర్పిస్తున్నారు, ప్రభుకి ఏమి నేర్పిస్తున్నారు? అన్నీ అబద్ధాలే పాటలన్నీ కూడా. అవునా కదా? ఒక పాట ఉంది, మీరు ఎప్పుడన్నా పాడారా? ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా, పాడారా ఎప్పుడన్నా? మాట్లాడరండి, పాడలేదా? నిజంగా అట్లా ఏమున్నా లేకపోయినా అంబడించే భక్తి అనేది. నిజంగా సందేహించకుండా, డౌట్ పడకుండా, ఏంటో దేవుడు అనకుండా ఎలాంటి పాటలు రాస్తున్నారు జనాలు, ఎలా పాడుతున్నారు. ఓరు నాయన, ఆయన ప్రేమ మీద, కృప మీద, వాటి మీద రాసిన వాటిని అన్ని పాటలు విమర్శించట్లా. కొన్నిటిలో దేవుని కార్యాలను కొనియాడుతూ నువ్వు అప్పుడు చేసావు మాకు చేస్తాడు. కానీ నువ్వు దేవుని కోసం జీవించాలనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రాణాన్ని వదిలేసుకోవాల్సిన అవసరం అయితే వదులుకోవాలనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. వారు నిలబడ్డారు. ఎవరు నిలబడ్డారు? షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏం కోల్పోవడానికి ఇష్టపడ్డారు? ఏమండి, పోన్లేండి జత బట్టలేగా వచ్చి క్రిస్మస్ కొనుక్కుంటాలండి. బట్టలు కాదు, ఈ పూట తిండే కండి, వాళ్ళు తినపోతే రేపు తింటాలండి, తిండి కాదు. వాళ్ళు పడుకోకపోతే రేపు సెలబెట్టి పడుకుంటాలండి, నిద్ర కాదు. ప్రాణం కోల్పోతే కష్టపడుతున్నారు. ఏమండి అసలు రాజా ఏమో ఇలా రియాక్ట్ అవ్వచ్చుగా. రాజా, తమరికి తెలియనిదా, మేము యూదులము, మీరు మమ్మల్ని అక్కడి నుంచి లాక్కొచ్చారు, మా దేవుడు వేరు, మీకు తెలియందా? అసలు కల చెప్పింది మేము, మీ దాంట్లో జ్ఞానులు మేము, మాకున్న నియమం బట్టి మేము ఏమన్నా బతిలాడొచ్చుగా, ఏమన్నా బుజ్జగించవచ్చుగా, ఏమన్నా రాయబారాలు చేయొచ్చుగా, ఏమన్నా కాలబారం రావచ్చుగా. అస్సలు ఇదే విషయం అయితే రాజల్లా నెబుకద్నెజరు అయిపోయాడు. నెబుకద్నెజరు, ఈ విషయంలో అయితే నీతో చింత కూడా మాకు లేదు, ఏమైపోతాం ఏంటి మాకేం కూడా లేదు. అగ్నిలో పడేస్తావా? అదోడు కాపాడుతాడు. కాపాడకపోయినా కాలు సత్తాను తప్ప నీ జోలికి రావరా బాబు, నీ దేవత మొక్కరా బాబు. హల్లెలూయా. నీకే ఆ మూమెంట్ వస్తే ఏం చేస్తావు? ఏం మాట్లాడట్లేదు, ఏం చేద్దాం?
నువ్వే చూసుకో దండబెట్టి దూకేస్తా అగ్నిలో. నా పరిస్థితి ప్రభువుకి తెలుసు, నా గతి ప్రభువుకి తెలుసు, మరి వాళ్ళ గతి ప్రభువుకి తెలీదా? వాళ్ళు ఎందుకు అంత రోషం నిలబడతాం? వాళ్ళ బతుకు ప్రభువుకి తెలీదా? వాళ్ళ పరిస్థితి ప్రభువుకి తెలీదా? కొత్త కొత్త మంచి మంచి డైలాగులు తెచ్చేసేసేసి ఇక పాస్టర్ గారు సంఘంలో గారు ఎవరు నోరు ఎదగకుండా ఏమండి వాడికి ఇది టేప్ లాగా నోటు కంటించి పడేసేసేసి ఇక మనం ఎలాగైనా ఉంటే సరిపోయిందా? వాళ్ళ పరిస్థితి తెలుసుగా ప్రభుకి. నా బిడ్డలారా, మీ గతి నాకు తెలుసురా, మీ మనసులో నేనే ఉన్నా, కానీ ఏదో మీ ప్రాణం కోసం దండలు పెట్టారు నాకు తెలుసురా అని ప్రభు ఏమైనా సమర్థిస్తాడా? అసలు అలా నిలబడ్డందుకే కదా అక్కడ ప్రభుని గొప్ప చేశారు. హల్లెలూయా. ప్రాణం కోల్పోవడానికి ఇష్టపడతావా? ఏమండి దీని పేరేంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24. నింద ఒక భాగ్యమా? అక్కడ ఏమన్నాడు ఆయన? నింద ఒక భాగ్యం అనుకున్నాడంట. ప్రాణాన్ని కాపాడుకున్నాడా కోల్పోయాడా? ఇదేంటండి, ప్రాణాన్ని కాపాడుకున్నాడు కోల్పోయాడా? మరి అదే చెప్పండి సమాధానం. రాణి గారు కుమారుడుగా ఉన్నాడు అనుకోండి, ఎలాంటి బెడ్ మీద పడుకుంటాడు రాజు గారు? మనకు తెలియని లగ్జరీ లోకంలో చాలా ఉంది తెలుసా? మనకు తెలియని లగ్జరీ లోకంలో చాలా ఉంది. అంటే వాడు అంత స్వీట్ పెట్టాడు, ఇంత ఈ కాజు కట్లెట్ అది ఉంటుంది కదా, అంత స్వీట్ పెట్టి దాని మీద ₹1,00,000 అంటది. లోకంలో మనకు తెలియని లగ్జరీ అంత ఉంది. ఏదన్నా వాచెస్ ఎలా ఉన్నాయని వాచెస్ చూడటం మొదలెడితే, ఏమండి మంచి బ్రాండీ కావాలని కొడితే 20,000, 30,000, ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, లక్షల్లో ఏంటి టైం చూపించే వాచ్ ₹1,00,000 ఉంది. మనకు తెలియని లగ్జరీ ఎంతో ఉంది. నువ్వు ఎంత పెట్టి బట్టలు కొంటావు నాకు తెలియదులే, కానీ ఒక్క షర్ట్ 9,000, 20,000 వరకు ఉంది. షర్ట్ అండి 10 జతలు వస్తాయి. మనకు తెలియని లగ్జరీ ఎంత ఉందని చెప్తున్నాను నేను. 30,000లో కూడా బైక్ వచ్చింది, 30 లక్షల్లో కూడా బైక్ వచ్చింది. ఒక బైక్ మళ్ళీ మైలేజ్ రాదు, అది మైలేజ్ రాదు. 30 లక్షల్లో కూడా వచ్చింది బైక్. ఏమండి ఒక పూట తినే భోజనం కొన్ని ₹1,000. అంటే లగ్జరీ ఉంది లోకంలో. అమ్మాని దగ్గరికి వెళ్ళు, అమ్మాని వాళ్ళ ఇంట్లో ఆ రొట్టెలు చేసే వాళ్ళకి ఎంతో జీతం అంట, లక్షల్లో జీతం అంట రొట్టెలు చేసే వాళ్ళకి. రొట్టెలు అది సెపరేట్ తిండి, పర్ఫెక్ట్ కొలత, పర్ఫెక్ట్ వంట, పర్ఫెక్ట్ ఉండదు అనమాట అంతా. ఏమండి ఆ స్టైల్ హెయిర్ కట్ చేసినోడికి, ఆ స్టైల్లో హెయిర్ కట్ చేసినోడికి కొన్ని ₹1,000, ₹1,00,000 హెయిర్ డిజైన్ చేసిన ముందు, లుక్ మార్చినందుకు. ఇప్పుడు ఇలా దువ్వాను కదా, ఇది ఇలా మార్చి ఇలా పెట్టి ఏదో చేసినందుకు ఆ డిజైన్ మార్చి ₹1,00,000 అనమాట. ఇప్పుడు ప్రపంచంలోనే అప్పుడు చక్రవర్తులుగా పరిపాలన చేస్తున్న ఐగుప్తు దేశంలో రాకుమారుడు అంటే ఎంత లగ్జరీ అనుభవించవచ్చు. నీకు చెప్పనా, ఒక్కసారి లగ్జరీకి బ్రాండ్కి అలవాటు పడ్డాక ఇక దిగేది ఉండదు. అది అలవాటు పడ్డాక కిందకి రావాలంటే రాలేం. మీరు అర్థం చేసుకోండి అన్నమాట. దేవుడు నిన్ను దీవించి నెలకు ఒక 50,000 నీకు మీ ఆయనకి ఇచ్చి ఇల్లు కట్టించి ఇచ్చిన తర్వాత నువ్వు ఏదన్నా కొంచెం బెస్ట్కి, క్లాస్కి, నీట్కి అలవాటు పడితే అక్కడి నుంచి అస్సలు అవదో తెలుసా మీకు? మన అందరం ఒకప్పుడు నూతిలో నీళ్ళు తాగిన వాళ్ళమా, ఇప్పుడు అంటున్నారు నాకు మెంటల్ వాటర్ తప్ప ఏం పడదు, ఏం తగ్గేదిలే, ఏం దిగరు. ఆ స్టాండర్డ్ ఉంటారు.
మోషే స్టాండర్డ్ ఏ రేంజ్లో ఉండాలి? ఆయన వేసుకునే బట్టలు కానీ, వాడే పర్ఫ్యూమ్ కానీ, పడుకునే బెడ్ కానీ, వేసుకునే చెప్పులు కానీ, ఏమండి నువ్వు మామూలుగా పర్ఫ్యూమ్ వాడినావు, పర్ఫ్యూమ్ ఏంటంటే వేలల్లో ఉన్నాయి పర్ఫ్యూమ్స్. ఇంత డబ్బా పర్ఫ్యూమ్ 20,000 అంట, 30,000 అంట, లగ్జరీ అండి. ఆ టైప్ ఆఫ్ స్మెల్ ఏం చేసినా రాదు. మైండ్ ఎంత ఇది ఇచ్చిద్ది అనమాట పర్ఫ్యూమ్. కాళ్ళకి వేసుకునే చెప్పులు వేల రూపాయల్లో ఉన్నాయి, వందలు కాదు. కొన్ని బ్రాండ్లకి వెళ్ళే కొద్ది అడిడాస్ కానీ, పూమా కానీ, ఏమండి లేకపోతే వుడ్లాండ్ కానీ, కొన్ని బ్రాండ్లకి వెళ్ళావా, నైక్ కానీ, కొన్ని బ్రాండ్లకి వేలల్లో ఉన్నాయి అన్నమాట. అప్పుడు ఏమండి నాకు కూడా ఆశపడ్డది, దేవుడు బాగా దీవితే ఇప్పుడు నన్ను కొనుక్కోవాలి, దేవుడికి ఆ సేవం తీస్తే అది కొంచెం ఆ స్థితికి వెళ్తే, అందరికి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. దాన్ని అక్కడి నుంచి తగ్గాలంటే తగ్గలేవు అనమాట. బాగా గమనించుకోండి. అలాంటప్పుడు ఏమండి రాజుగండి, నాకు మందిరంలో తప్ప ఎక్కడ నిద్ర పట్టట్లేదండి, ప్రాణం అలవాటు పడిపోయింది అంతే. మరి రాజు పడుకునే బెడ్ ఎట్టు ఉంటుంది? ఆయన పడుకుంటే రాత్రి అంతా పక్కన నెమలేకలు తీసుకుతా ఉంటారు కదా. ఇప్పుడు అక్కడ వదిలేస్తే ఎక్కడికి వెళ్ళి పడుకోవాలి? ఆ టెంట్లో ఆ కట్టి మంచాల మీద ఏటి మీద పడుకుని దోమలు కొట్టుకుంటా, అసలు రాజకుమారుడు వచ్చి అట్లా పడుకుంటూ అయిద్దండి. వాళ్ళు ఏం బట్టలు వేసుకోవాలి, ఏమి తిండి తినాలి? చెమటనే తెలిసిద్ది రాకుమారుడికి, మురుగుడు వాసన తెలిసిద్ది రాకుమారుడికి, మట్టి వాసన తెలిసిద్ది రాకుమారుడికి, బుర్ర తెలిసిద్ది రాకుమారుడికి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ప్రాణం వద్దనుకున్నాడు, ప్రాణం వద్దనుకున్నాడు. ఏమండి దేవుడు మోషే దగ్గరికి వెళ్ళి నువ్వు రావాల్సిందే పరిచర్కు రావాల్సిందే ఎందుకు మొత్తాడు? ఎందుకో చెప్పనా, ఒకప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటానికి మోషే ఇష్టపడ్డాడు. ప్రాణం అంటే జీవం గురించి మాట్లాడలేదు, తానేంటో తాను కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. రాకుమారుడుగా ఉన్న మోషే బానిసగా మారడానికి ఇష్టపడ్డాడు, కోల్పోయాడు, వెంబడించడానికి ఇష్టపడ్డాడు ప్రభుని. తన సొంత జ్ఞానం వాడు ఒక చోట పొరపాటు పడ్డాడు, కానీ అప్పటి వరకు పర్ఫెక్ట్. నేను రాను. మీరు 3వ అధ్యాయం చదవండి. ఎంత అసలు మోషే ఎదురు చెప్పి మనం చెప్పగలమా? ఎంత మారణ్యతలో మోషే, నేను రానయ్యా, నేను రానంటే మోషేలాగా ప్రాణం ఎవడన్నా కోల్పోతాడు ఆడల్లో ఎవరన్నా? దేవుడు అందుకే మోషేని వాడుకున్నాడు. ఏ రేంజ్ అండి, ఏ రేంజ్? ఇప్పుడు నాకు కనీసం ఒక జత 2,000 1,500 పెట్టి కొనుక్కోవడం అలవాటు అయిపోయాను. ఇప్పుడు మీలో ఎవరన్నా 400 పెట్టి నాకు ఒక సొక్క తెచ్చిస్తే వేసుకుంటానా? వేసుకుని చర్చికి వస్తానా? ఆ స్టాండర్డ్ ఎక్కడి నుంచి ఎక్కడ పడిపోతుంది? 400 క్వాలిటీ ఎలాగ ఉంటుంది, 1200 క్వాలిటీ ఎలాగ ఉంటుంది? ఆ క్వాలిటీ ఇప్పుడు మోషే గారి పరిస్థితి ఏ క్వాలిటీలో వాడు ఉంటాడు? రాజులు వాడే వస్తువులు ఎలాగుంటాయి? జగన్ గారు ఉన్నారు, జగన్ గారు దేశానికే రాజు కాదు, రాష్ట్రానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా ఆయన వాడే ఆ క్లాత్ ఉంటుంది, మీటర్ 12,000. లాఫ్ లారెన్ నుంచి ఒక బ్రాండ్ ఉంటుంది, అది ఇండియాలో దొరకదు, ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేయాలి. మీటర్ క్లాతే 12,000 అంటే ఆ బ్రాండ్లో తక్కువ క్వాలిటీ, ఆ బ్రాండ్లో తక్కువ క్వాలిటీ ఉంటుందిగా, ఆ తక్కువ క్వాలిటీయే 12,000 మీటర్. మీటర్ కావాలో మీటర్న్నర కావాలో. మరి ప్యాంటు, కుట్టే టైలరు, వాడే షూసు, వేసుకునే వాచ్. ఇప్పుడు నాలంటూ ఢిల్లీ ఇలాంటి టీషర్ట్ ఎత్తి వేసుకుంటాడు. మరి మోషే ఏం చేయాలి? ఇప్పుడు కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే తను ఏ లెవెల్ ఆఫ్ ఏ లైఫ్ స్టైల్లో ఉన్నాడో, ఏ లెవెల్లో ఉన్నాడో, ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి తగ్గాడు అంటే కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి, దాన్ని బట్టి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. నువ్వు వస్తున్నావు, వింటున్నావు, నీ ప్రాణాన్ని దక్కించుకుంటున్నావు తప్ప నీ ప్రాణాన్ని కోల్పోవట్లేదు. నీ ప్రాణాన్ని దక్కించుకుంటున్నావు. దేవుని వాక్యం నేను ఎన్నోసార్లు నీ సహోదరుని క్షమించమని చెబితే ఏమండి కొందరు మొహాలు తిప్పుకుంటారండి, కొందరు మాట్లాడుకోరండి, కొందరు పలకరించాల్సి వచ్చిద్దేమో అని చెప్పి ముందు పక్క తప్పుకుంటారండి.
పలకరించాల్సి వచ్చే దేవుని ముందే పక్కకు తిప్పుకుంటారు మోకాలు కొందరైతే. ఎందుకు? వాడు అలా అన్నాడు, మొన్న ఆడు నేను పలకరించేదని. నీ ప్రాణం అల్లాడిపోతుంది లోపల, నీ ప్రాణం. దాన్ని దక్కించుకుంటున్నాం. దాన్ని దక్కించుకోకపోవడం ఏంటనంటే సిగ్గు చంపుకుని, ఇంకేమనాలి, శరణం చంపుకుని, సీము చంపుకుని, నెత్తురు చంపుకుని వెళ్ళి బాగున్నావా అన్నప్పుడు నువ్వు జయించినట్టు. ఉందా స్థితి? ఉందా? లేదు. యూట్యూబ్లో పెట్టాను చూడండి, సమాధానం, దీర్ఘశాంతం, ఆత్మఫలాల గురించి చెప్తున్నాను. ఇంటి సగం చచ్చిపోతారు, ఏనండి టైం ఉన్నప్పుడు. దేవుడు ఇచ్చిన స్టాండర్డ్ ఏంటో, మనం చేస్తున్న భక్తి ఏంటో మీకు అర్థమైంది. నీ ప్రాణాన్ని దక్కించుకుంటా, నీ ప్రాణాన్ని కాపాడుకుంటా. కొంతమంది వాక్యం నేను చెప్పిన ఏదన్నా చెప్పిన ఏమన్నా మేము మొహమ్మే చెప్పేస్తారు, మేము చేయమని మాకు అవదు చేయం. బాధ్యత చెప్పడం ఆయన బాధ్యత. మీరే ఆయన చూసుకుంటారు, నాకేం పోయింది. కానీ నాకు మోషే ఎవరన్నా త్యాగం అనేది వచ్చినప్పుడు, విడిచిపెడుతున్నది వచ్చినప్పుడు, ఇక్కడికి రాకుండా ఈ వచ్చి నేను చెప్పుకుని నేను ఉండలేను. లగ్జరీని ఎవరు వదులుకుంటారండి అసలు? మధ్యాహ్నం ఎవరో ఒక పరిచయం ఉన్న సేవకుని బట్టి వేరే ఓ సేవకులు వచ్చారు. సేవకులతో పాటు సేవకుల వైఫ్ కూడా వచ్చారు. ఆయన అనిద్ది, ఆవిడ అనిద్ది, మేము సేవ చేసాం, మేము పడ్డ ఇబ్బందులు చాలు, నా పిల్లలు సేవ చేయొద్దనే కోరుకున్నాను నేను. అవును, సేవలో అన్ని ఇబ్బందులు ఉంటాయి, సేవలో అన్ని బాధలు ఉంటాయి, అంత చంపుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ బాధలు పడి ఏమనిపిస్తుందంట, ఆ పిల్లలు మాత్రం ఈ బాధలు పడొద్దు. బాధలు పడుతున్నావా? ప్రభుని వెంబడిస్తున్నావా? అప్పుడు ఆ ప్రతి బాధను సంతోషంగా ఎంచుకోవాలిగా, అవునా కదా? చూడండి, మోషే ఆ పని చేయగలిగాడు. యేసుదారికి ఒక యవనస్తుడు వచ్చాడు, వాడు ధనవంతుడు. వాడు ఏం చేయగలడంటే ఏదైనా చేయగలడు. తల్లిదండ్రులు గౌరవిస్తాడు, నరహత్య చేయడు, వ్యభిచారం చేయడు, దొంగతనం చేయడు, అన్నీ చేయగలడు. ప్రభు అన్నాడు, ఇన్ని చేసావు కదా, ఇంకో పని చేస్తావా? ఇన్ని చేసావు కదా, ఇంకో పని చేస్తావా? ఏం చేయాలి? నీ ఆస్తినం పేదలకి ఇస్తావా? అది ఇవ్వగలడు. ఇచ్చిన తర్వాత ఏంటి? ఇప్పుడు చెప్పిన ఆ బట్టలు వాడలేడు, ఆ తిండి తినలేడు, ఆ మంచం మీద పడుకోలేడు, ఇక ఏసేతో పాటు తిరగాలి, కొండల మీద పడుకోవాలి, వాగుల్లో తిరగాలి, పడవల్లో పడుకోవాలి. ఆడెంత ఊహించుకుని నీ శిష్యులను చావండి గోడ మీద, నా వల్ల కాదని వెళ్ళిపోయాడు. బాధలు పడలేడు, ప్రాణాన్ని చంపుకోలేడు. నువ్వు ఎలాగున్నావు చూడు, నువ్వేం చేస్తున్నావు చూడు. ప్రభువు కావాలంటే నీకు ఏదైనా ఇవ్వగలడు. ప్రభు చిత్తంలో ఉంటే నేను ఎంతకైనా ఆస్వాదించగలడు. ప్రభువు నిన్ను అలా ఉంచడం, నిన్ను అలా కనపరచడం, ఇతరులకి మేలుగా కనపడుద్ది అనుకున్నప్పుడు, ఇతరులకి అది ఆయన గొప్ప వచ్చింది అనుకున్నప్పుడు, నిన్ను ఎంతకైనా తీసుకెళ్ళి ఏ శిఖరంకైనా తీసుకెళ్ళి కూర్చోబెడతా ఆయనకి ఇష్టమే. కానీ అవసరమైతే అదంతా కోల్పోయి నీ ప్రాణం కోల్పోవడానికి నువ్వు సిద్ధమేనా? అప్పుడు ఆయన వెంబడించి అక్కడ ఉంటావు. కొందరు ప్రాణం కాపాడుకుంటున్నారంట, ఉపేక్షించుకోలేకపోతున్నారంట. వాడు ఇక్కడ ప్రాణం కాపాడుకుని అక్కడ కోల్పోతాడు. ఆయన అంటాడు, ఆ ప్రాణానికి ప్రతిగా ఏమివ్వగలవు? నీ ప్రాణం వెళ్ళి నరకంలో పడిపోతుంది, దానికి ప్రతిగా నువ్వేమివ్వగలవు? దానికి ప్రతిగా ప్రభువే ప్రాణం పెట్టాడు. నీ ప్రాణానికి ప్రతిగా ప్రభు ప్రాణం పెట్టాడు. నరకంలో నీ ప్రాణం వెళ్ళక్కర్లా, ఈ భూమి మీద ఆ ప్రాణాన్ని కోల్పోతే అక్కడ కోల్పోక్కర్లా. ఈ భూమి మీద నువ్వు ప్రాణం కోల్పోతే అక్కడ కోల్పోక్కర్లా. ఈ భూమి మీద కాపాడుకుంటే అక్కడ కోల్పోతావు. ఈ భూమి మీద కనుక ప్రాణం కాపాడుకున్నావు అనుకో, అక్కడ కోల్పోయి నరకంలో పడతావు. ఈ భూమి మీదే కోల్పోయావు అనుకో, ఏమండి, ప్రభు నచ్చితే మెచ్చితే నేను తిరుగులేనంత ఆశీర్వదిస్తాడు. నువ్వంటే ఇంకా ఆశపడటానికి ఏమన్నంత ఆశీర్వదిస్తాడు. ప్రభు చిత్తంలో ఉంటే నువ్వు ఇంకా కోరుకుంటా ఆశపడటానికి ఆ తిండి, ఆ రుచి, ఆ బట్ట ఇంకా ఇదే ఉండదు, అంతగా ఆస్వాదించగలడు. కానీ ఒకవేళ ఆయన నిన్ను అలా ఆ శ్రమల్లో పెట్టినప్పుడు ప్రాణం కోల్పోటానికి ఇష్టపడితే ఇక్కడ దక్కకపోయినా అక్కడ దక్కిద్ది, నీ ప్రాణం దక్కిద్ది. హల్లెలూయా. ఇక్కడ కాపాడుకుని అక్కడ కోల్పోతావో, ఇక్కడ కోల్పోయి అక్కడ కాపాడుకుంటావో,
దేవుడు మన చేతికి అప్పచెప్తున్నాడు. ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చంపుకుంటానికి ప్రభు సహాయం అడుగుదాం, ఆత్మను అడుగుదాం, ఆత్మతో దేహాన్ని చంపుదాం, అక్కడ ఆత్మలో జీవిద్దాం. అటు కృప అటు భాగ్యం ప్రభు మన అందరికీ, సంఘమందరికీ సంపూర్ణంగా దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం తల వంచండి.